అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్, ఆయన పేరు చెబితే రౌడీలకి హల్చల్. అసాంఘిక శక్తులైతే ఆయనను చూస్తే ఆ ప్రాంతం నుంచి దాదాపు పారిపోతారు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఆయన రియల్ హీరో. సినిమాల్లో పోలీసు వేరు, రియల్ పోలీసు వేరు. ఆయన విజిబుల్ పోలీసుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజల్లో ఆయన రియల్ హీరోగా కనిపిస్తుంటారు. ఎక్కడ పని చేసినా ఆయన డైరెక్ట్గా ప్రజలతో మమేకం అవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు నేరుగా దగ్గర అవ్వడానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు విశాల్ గుని, ఐపీఎస్, బెటాలియన్ కమాండెంట్, నర్సీపట్నం, చింతపల్లి. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అనే వాళ్ళకి ఎక్కువగా మూమెంట్ కనిపించింది. ఆయన కోసం కూడా మీరు చాలా ట్రై చేస్తున్నట్టు అదే జరిగింది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టు. మీ నర్సీపట్నం మీకు బాగా గుర్తుండిపోయింది, అరెస్టులు చేయడం కానీ, సరెండర్లు చేయడం కానీ, లేదా ఒక కోమింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అన్నీ గుర్తున్నాయండి. దెర్ వాజ్ వన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. 28 మిలిషియా మెంబర్స్ని మనం సరెండర్ చేయగలిగాం. నెల్లూరు అనేది ట్రెడిషనల్ క్రైమ్కి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు తరతరాలుగా ఉన్న వంశం అది. వాటి మీద మీరు ఎక్కువగా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు? నేను రాకముందు కావలిలో 3 మర్డర్ జరిగాయి. నేను వచ్చిన తర్వాత ఒక మర్డర్ జరిగాయి. టోటల్ ఆల్మోస్ట్ 4 people were dead and I think 2 injured. So after 6 months we got a breakthrough. మీరు నెల్లూరులో కూడా కౌన్సిలింగ్ చేశారు. మిగతా ఆఫీసర్లు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తుంటారు. వేస్తే కాలర్ కొడతా లేదా పీడియాట్ పెడతా అని చెప్తారు. కానీ ఏ రౌడీ ఏ సెంటర్లో అయితే వాడు హీరో అనుకుంటాడో అక్కడే మీరు వాడిని అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తారు. వాడిని అజీజ్ అనే కేసు గురించి చెప్పారు. వాడు యాక్చువల్గా మీకన్నా ముందు చాలా కాలం పెండింగ్ ఉన్నాడు. ఒక టీంని ఫామ్ చేసి వాడిని అరెస్ట్ చేయడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. 18-19 cases were closed that time. పోలవరం దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర బోటు వెళ్ళి పిల్లలతో వెళ్తున్న బోటు పడిపోవడం, 7 పిల్లలు అదృష్టం. అది మీరు బాగా I didn't want to recollect that incident. చాలా సాడ్ ఇన్సిడెంట్ అది. గుంటూరులో మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసులు కానీ మీ మార్క్స్ ఏముంటాయి? రాష్ట్రం మొత్తంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ కేసు. We made that area safer for the public. విశాల్ గుని గారు నర్సీపట్నం నుంచి తన కెరీర్ ప్రారంభమైంది. నర్సీపట్నం నుండి నెల్లూరు మీదుగా కాకినాడ వచ్చారు. కాకినాడ నుండి గుంటూరు వచ్చి ప్రస్తుతం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్గా ఉన్నారు. 3 జిల్లాల్లో పనిచేసినప్పుడు ఆయన ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వాలి, నిత్యం ప్రజలతో ఉండాలి అనేది ఆయన ప్రధానంగా లక్ష్యం. ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ ఇవ్వడం, అంటే ఎస్పీ అనగానే కేవలం హెడ్ క్వార్టర్లో పరిమితం అవ్వడం, కింద సబార్డినేట్స్కి రూల్స్ ఇవ్వడం కాకుండా ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలి అన్నది ఆయన ఎక్కువగా లక్ష్యం ఉంచుకున్నారు. ఇంకా రౌడీలకి అదేవిధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఆయన కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రజలతో ఎందుకు మమేకం అవ్వాలి అనేది ఒక క్వశ్చన్ వస్తున్న టైంలో విశాల్ గుని గారు నేరుగా ప్రజలతో వెళ్ళడం, ప్రజల పట్ల ప్రజలతో మాట్లాడడం, అదేవిధంగా రౌడీలకి డైరెక్ట్గా ఆయనే కౌన్సిలింగ్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి, టెక్నాలజీని ఈ విధంగా వాడుకోవడం వల్ల ఏ విధంగా ఆయనకు ప్రయోజనం వస్తున్నాయి, డైల్ యువర్ ఎస్పీ అనే కార్యక్రమం పెట్టిన ఆయన ప్రజలతో ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి, ఆయన ఒక్కరే మాట్లాడకుండా కింద స్థాయిలో ప్రజలతో మాట్లాడేటప్పుడు కింద స్థాయి సిబ్బంది ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయం మీద కూడా థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయడం అనేది ఆయన స్టైల్. ఆయన అడిగి అన్నిటికన్నా ఇంపార్టెంట్, కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తున్న వాళ్ళకి, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఆయన చాలామందికి కౌన్సిలింగ్ ఇవ్వడం, క్లాసులు తీసుకుంటుంటారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం అడిగి అసలు పోలీసింగ్ ఏ విధంగా చేయాలి, ప్రజలకు పోలీసు మీద మరింత ఇమేజ్ పెంచాలంటే ఆయన దగ్గర ఎలాంటి సూచనలు ఉన్నాయి, కొత్తగా సివిల్స్ రాసే వాళ్ళకి ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళకి ఆయన ఇచ్చే సూచనలు ఏంటి. సాధారణంగా పోలీస్ అనగానే కాకి యూనిఫామ్, మజ్జల్ పవర్ కాకుండా బ్రెయిన్ పవర్ కూడా చూపించడం, స్మార్ట్ పోలీసింగ్ చేయడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఏ విధంగా ఇస్తున్నారు,
పోలీస్ అనగానే కరప్షన్ అనుకుంటారు, కానీ ఆ కరప్షన్ వెనక ఉన్న కథలేంటో కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. విశాల్ గుండు గారు నమస్తే అండి. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ ఫర్ దట్ కైండ్ ఇంట్రొడక్షన్ దట్ యూ గేవ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. విశాల్ గున్ని ఐపీఎస్ అనగానే నెల్లూరులో నర్సీపట్నంలో ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ అన్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, నక్సల్స్లో అందరిని ఏరివేయడం కాకుండా ప్రజలతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి, మిలిషియా సభ్యుల్ని కూడా అటువైపు వెళ్లకుండా వాళ్ళకి మంచి మార్గం నడపడానికి విశాల్ గున్ని పేరు ఒకసారి బయటకు వచ్చింది. నెక్స్ట్ నెల్లూరు వెళ్ళగానే నెల్లూరులో డైరెక్ట్ రౌడీలతో ఇంటరాక్ట్ అవ్వడం, అక్కడ కూడా మీరు పనిచేస్తున్న టైంలో మీ మీద ఒక చిన్న అపవాదం తీసుకొచ్చి మిమ్మల్ని డ్యామేజ్ చేయాలని కూడా చాలామంది చూశారు. అక్కడ నుండి డైరెక్ట్ కాకినాడ వచ్చారు. కాకినాడ మీరు వస్తున్నప్పుడే రౌడీలు పాలేట సింహ స్వప్నం అంటే ఒక మెసేజ్ రావడం, కాకినాడలో మీరు జాయిన్ అయిన వెంటనే రౌడీలందరికీ కౌన్సిలింగ్ చేయడం, ఒక మెసేజ్ పోయింది. అంటే కాకినాడలో మీరు పనిచేస్తున్న టైంలో చాలా నటోరియస్ క్రిమినల్ అజీజ్ అని ఒకడు ఉండేవాడండి. దాదాపు 40-50 కేసులు ఉన్నవాడు, దొరకని వాడిని విశాల్ గుండు గారు పట్టుకోవడం, వాడి దగ్గర నుంచి 50 కేసులు రికవరీ, హైలీ ప్రాపర్టీ అంతా రికవరీ తీసుకొచ్చారు. అదే కాకినాడలో బోటు మునిగిపోవడం కానీ, పిల్లలు అదృశ్యం అవ్వడం, చాలా చాలా ఇష్యూస్ జరిగాయి. కాకినాడలో 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు గుంటూరు వచ్చారు. గుంటూరు రూరల్ మధ్యలో ఆక్టోపస్ కూడా చేసినట్టున్నారు. కరెక్ట్. గుంటూరులో వచ్చింది. గుంటూరు అనగానే ఇది ఒక పల్నాడు, ఇక్కడ రకరకాల క్రైమ్ కనిపిస్తుంది, నక్సల్స్ మూమెంట్, ఫ్యాక్షన్ కనిపిస్తుంది, అన్ని రకాలు ఉంటాయి. ఈ డిఫరెంట్ క్రైమ్ని ఏ విధంగా తీసుకొచ్చారు? ఇక్కడ కూడా మీ మార్క్స్ కనిపించుకొచ్చాయి. అంటే పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ అనగానే హెడ్ క్వార్టర్లో కూర్చోవడం, కింద సబార్డిన పనిచేయడం అనే ఒక ట్రెండ్ని, సెక్టార్ని మీరు పూర్తిగా మార్చి డైరెక్ట్గా ప్రజల దగ్గర వెళ్ళడం. అంటే దీనివల్ల ఒక ప్లస్ కనిపిస్తుంది, ఒక మైనస్ కనిపిస్తుంది. ప్లస్ పబ్లిక్కి డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్కి వెళ్ళాం అనే ఒక మెసేజ్ వస్తుంది. అంటే పోలీస్ వన్న ఐపీఎస్ ఆఫీసర్ మా కోసమే ఉన్నాడు అనేది ఒక మెసేజ్ పోతుంది. కానీ మీ సిబ్బంది మాత్రం మా పని కూడా ఎస్పీ గారు చేయడం వల్ల మాకు పని లేకుండా పోతుంది, వాళ్ళు బాధపడుతుంటారు. ఇవన్నీ ఏ విధంగా మేనేజ్ చేసుకొస్తున్నారు? వాటితో పాటు ఈ కరప్షన్ ఎలిగేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? జనరల్గా ఇంత పని చేస్తున్నప్పుడు పబ్లిక్ కోసం రెగ్యులర్గా కరప్షన్ అనగానే కొంచెం మనసు బాధ అనిపిస్తుంటుంది. ఆ ఎలిగేషన్ చూడడం మీరు ఎంత మానసిక క్షోభకు గురయ్యేవారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు విశాల్ గుండు గారి కుటుంబ నేపథ్యం, ఐపీఎస్ అవ్వాలని మీ కళలు ఏ విధంగా సాకారం చేసుకున్నారు? బేసిక్లీ అండి, వాట్ ఐ ఫీల్ ఇస్ ప్రతి ఒక్క పోస్టింగ్లో ఛాలెంజెస్ ఉంటాయి. సో మీరు నర్సీపట్నం అన్నారు. సో నర్సీపట్నం నుంచి నర్సీపట్నం కన్నా ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. యా అండి. సో బేసిక్లీ మై ఫాదర్ హీ రిటైర్డ్ యాజ్ అన్ జాయింట్ డైరెక్టర్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. So my grandfather also was in the freedom movement, so he was in the Quit India movement. Right. He was also a public representative for 20 years, my grandfather garu. Right. So my mother is a housewife, then I have a wife who works with the government of India again, and then I have 2 kids. So I have a younger brother who is into business. So it's a small family, but at the same time ee oka family బాధ్యతలతో you need to keep in mind the fact that every పోస్టింగ్ బ్రింగ్స్ విత్ ఇట్ ఛాలెంజెస్. ప్రతి ఒక్క పోస్టింగ్లో చాలా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటుంటాము. నర్సీపట్నం నుంచి స్టార్ట్ చేస్తే మీరు చాలా వెనక్కి వెళ్ళిపోయారు. సివిల్స్ రాకముందు ఏం చేశారు? సివిల్స్ రాయాలని మీ ఆలోచన వచ్చింది, దానికోసం ఎంత కష్టపడ్డారు? అంటే నేను ఎడ్యుకేషన్ మొత్తం బెంగళూరు అండి. సో ఐ స్టడీడ్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఇన్ బెంగళూరు, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్లో. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మాస్టర్స్ చేసిన వెంటనే స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని ఒక కంపెనీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో అక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది. సో హ్యాడ్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. బట్ అదే సివిల్స్లో రాయాలి, ఏదో ఒక మార్పులు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఐ ట్రైడ్ సివిల్ సర్వీసెస్ అండ్ ఐ గాట్ ఇన్. అక్కడ ఎస్టీసీలో స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్లో బిఫోర్ ఐ కుడ్ ఎంటర్ ఐ జాయిన్డ్ సివిల్ సర్వీసెస్ అండ్ ఎంటర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్. రైట్ సార్. అంటే సివిల్స్లో మీరు ఏ ఆప్షన్ తీసుకున్నారు? ఎన్ని గంటలు కష్టపడితే మీరు గోల్ రీచ్ అయ్యారు? సివిల్స్లో అప్పుడు వీ హ్యాడ్ దిస్ 2 ఆప్షన్ ప్యాటర్న్. నేను సోషియాలజీ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. రైట్. సో ఇది ఒక చాలా టెక్నికల్ క్వశ్చన్ అండి, ఎన్నిసేపు చదవాలి. మొన్న కూడా ఎక్కడో ఏదో వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను, 10 గంటలు చదివితే ఒక ఐపీఎస్ అయిపోతాను, ఐఏఎస్ అయిపోతుండే కాదు. ప్రతి ఒక్క ఆఫీసరు, ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరెవరు తయారీ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి దే హ్యావ్ ఇండివిజువల్ టాలెంట్, ఇండివిజువల్ హార్డ్ వర్క్. ఇప్పుడు మీరు 1 అవర్లో నేర్చుకునింది నాకు 2 గంటలు కావాలి. అదేవిధంగా నేను 2 గంటలు నేర్చుకునేది మీరు హాఫ్ అన్ అవర్లో చదవగలుగుతారు. రైట్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ అని చెప్తుంటాను.
సిలబస్లో ఉన్నటువంటి ఎంత మనము మంచిగా దాని మీద పట్టు సాధించి మంచిగా చదువుకొని అర్థం చేసుకొని రేపు దాన్ని ఎగ్జామ్లో మనము రాయగలుగుతాం, దట్ ఈస్ ఎనఫ్. సో 10 గంటలు చదవాలి, 20 గంటలు, అఫ్ కోర్స్ హార్డ్ వర్క్ ఉండాలి, సిలబస్ కంప్లీట్ అవ్వాలి, ఒక రౌండెడ్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. అన్నీ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతర్రాష్ట్ర స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్ అన్ని రకాల ఇష్యూస్ మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ ఇవన్నీ నేర్చుకుంటూ ఎగ్జామ్ను సక్సెస్ఫుల్గా రాయడమే ఈజ్ ది ఛాలెంజ్ ఫర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మిడిల్ క్లాస్ నుంచి కొంచెం కనిపిస్తుంది. మదర్ ఏం హౌస్ వైఫ్, ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సాధారణంగా ఏదో ఐపీఎస్ లేదా ఐఏఎస్ అవ్వాలంటే సివిల్స్ అవ్వాలంటే ఏదో మంచి రిచ్ ఫ్యామిలీ రావాలి, కాన్వెంట్ చదువులు ఉండాలి అనేది ఒక అపవాదం ఉందండి. అది కరెక్ట్ అంటారా? లేదు మనకు మీరు ఇందాక చెప్పినట్లుగా మనం గోల్ రీచ్ అవ్వాలనుకుంటే దానికి ఒక ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్లో నాకు కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా అడుగుతుంటారు, కలిసినప్పుడు కూడా అడుగుతుంటారు, సార్ మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో చదువుకున్నాము, క్యాన్ వీ క్రాక్ సివిల్ సర్వీసెస్ అని. ఎవరెవరు మీ ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నారు ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి నేను చెప్పినట్టు ఏంటంటే, దయచేసి మీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి సెలెక్షన్కి కనెక్షన్ లేవు. రైట్. మీరు కష్టపడి కృషి చేసి ఒక మంచి ఉద్దేశంతో ఆ లక్ష్య గురిన మనము సాధించాలని ఒక ధ్యేయంతో ముందుకెళ్తే 100% సక్సెస్ ఉంటుంది. ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా యూ కెన్ చూస్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే. యూ కెన్ చూస్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ గివ్ యువర్ మెయిన్స్ పేపర్. సో అన్ని రకాలు ఉంటాయి. ఒక సివిల్ సర్వెంట్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు యూపీఎస్సి 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ చూస్తుంది. నెంబర్ 1, మీ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్గా ఉందా, మీరు జరుగుతున్నటువంటి అన్ని ఇష్యూస్ మీద అవగాహన ఉందా, రేపు మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయితే విల్ యూ బీ ఏబుల్ టు బీ అ గుడ్ అడ్మినిస్ట్రేషన్, విల్ యూ బీ ఏబుల్ టు గివ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్, మంచి ఒక అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతారా, మీ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్గా ఉందా, రేపు న్యాయం చేయగలుగుతారా, ఏదైనా ఛాలెంజెస్ వస్తే దాన్ని ఎదుర్కొంటారా మీరు, విల్ యూ బీ ఏబుల్ టు రిజాల్వ్ దెమ్. ఇవన్నీ చూస్తారే తప్ప మీరు సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏదని ఎక్కడ చూడరు. సో వర్క్ హార్డ్, స్టే ఫోకస్డ్ అండ్ వర్క్ వెరీ వెరీ హార్డ్. ఈ 2 ఉంటే చాలా చాలా సఫిషియంట్. ఒక చిన్న టిప్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఎలాగో చాలామంది సివిల్స్ రాస్తా ఉంటారు, తర్వాత నోటిఫికేషన్ వస్తున్నాయి, వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే ఇట్స్ అ పెద్ద ఏరియా అండి. టిప్స్ అంటే ఇమీడియట్గా ఐ కాంట్ గివ్ యూ టిప్స్. వాట్ ఐ పర్సనలీ ఫీల్, నేను ప్రతి ఒక్క ఫోరంలో ఇదే మాట్లాడతాను. సివిల్ సర్వీసెస్ ఎవరైనా తయారీ చేస్తుంటే నంబర్ 1, గివ్ మినిమమ్ 3 అటెంప్ట్స్ వితౌట్ ఎనీ బ్రేక్స్. దయచేసి ఏదైనా ఫస్ట్ అటెంప్ట్లో మీరు క్లియర్ చేయకపోతే ప్లీజ్ ఎన్ష్యూర్ 1 year సాలిడ్ ఫర్ ప్రిపరేషన్. రెండోది 3 అటెంప్ట్ కంటిన్యూస్గా. యూపీఎస్సి ఈజ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సివియరెన్స్, అంటే ఆగకుండా కృషి చేస్తూ కంటిన్యూస్గా దాని మీదే పట్టు సాధించాలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళాలి. సో మినిమమ్ 3 అటెంప్ట్స్ అండ్ 1 year ఆఫ్ గుడ్ సాలిడ్ ప్రిపరేషన్, దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. రెండోది, పర్సనాలిటీ రౌండెడ్గా ఉండాలి. ఆన్సర్ రాసినప్పుడు కూడా మీరు ఎవరితోనే మాట్లాడినప్పుడు కూడా యూ షుడ్ హ్యావ్ అ వెరీ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ అండ్ ఒపీనియన్. ఎక్స్ట్రీమిటీస్ ఉండకూడదు. మూడోది, క్రాక్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అకార్డింగ్ టు మీ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ వెన్ ఎవర్ యూ ప్రిపేర్ స్టే ఫోకస్డ్. డైవర్షన్స్ డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండండి. 1 year మీ సోషల్ మీడియా కానీ ఫ్రెండ్స్ కానీ వాట్ ఎవర్ ఈజ్ యువర్ డిస్ట్రాక్షన్ దాన్ని సైడ్ పెట్టి ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసి ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ రౌండెడ్ పర్సనాలిటీ యూ విల్ బీ ఈజీలీ ఏబుల్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. ఆప్షన్ ఏం తీసుకుంటే బెటర్ అంటారండి? ఇప్పుడు జనరల్గా పబ్లిక్ అడ్మిషన్ తీసుకోవచ్చా లేదా హిస్టరీ? మళ్ళీ అండి ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు, ఏ ఆప్షన్ తీసుకుంటే బెటర్ అని. ఆప్షన్ తీసుకోవడానికి దేర్ ఆర్ 2 criteria. నంబర్ 1, మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్. ఓకే. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చదువుకున్నది హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ పొలిటికల్ సైన్స్, హిస్టరీ అండ్ ఎకనామిక్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది, స్కోరింగ్ అవుతుందా లేదా.
మీకు ఆ ఎగ్జామ్ రాయడానికి రాస్తే ఓవరాల్ స్కోరింగ్ ఎట్లా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంది, స్కోరింగ్ లాస్ట్ 5 years ఎట్లా అవుతుంది పేపర్, అవన్నీ చూసుకొని తీసుకోవాలి. మూడోది, రేపు సివిల్ సర్వీసెస్ సెలెక్షన్ అయిన తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్ మనకి ఎలా ఉపయోగం పడుతుంది, ప్రాక్టికల్గా ఆలోచించాలి. సో ఈ 3 క్రైటీరియా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. చాలా వరకు సిలబస్ ఒక స్ట్రాటజిక్గా చూస్తే సిలబస్ ప్రిసైజ్గా ఉంటుంది. నేను చదివినటువంటి పొలిటికల్ సైన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ పొలిటికల్ సైన్స్ నాకు చాలా నచ్చుతుంది కాబట్టి నేను స్కోరింగ్ ఉన్నటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నాను. సోషాలజీ వాజ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. చాలా నాకు ఫేవరెట్ ఇది. ఒక అడ్మినిస్ట్రేటర్ రావాలంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానీ దాని ప్రాబ్లమ్స్ని ఎలా రిజాల్వ్ చేయడం ఒక మంచి అవగాహన వస్తుంది, ఒక మంచి కాన్సెప్ట్ వస్తుంది, ఒక మంచి how do I put it, you will be able to get a perspective. So that is very important. So that's the reason I chose sociology and public administration. Also the fact that it is scoring. సార్ కొంతమంది సైన్స్ రిలేటెడ్ గ్రూప్ కాకుండా ఆర్ట్స్ గ్రూప్ చదివిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? And ప్రాక్టికల్గా చెప్పాలంటే అండి, ఐ ఆల్వేస్ టెల్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్వేస్ హ్యావ్ అ బ్యాకప్ ప్లాన్. అవును, డ్రీమింగ్ ఈజ్ గుడ్, having a very good work ethic is good, కానీ ఒక మంచి ప్లాన్ బి అనేది ఉండాలి. ఆర్ట్స్లో వెళ్ళినప్పుడు స్టూడెంట్స్కి దే హ్యావ్ అ వెరీ గుడ్ ఎడ్జ్. చాలామంది తక్కువ ఫీల్ అవుతుంటారు ఆర్ట్స్, బట్ ఆర్ట్స్లో మీరు యూపీఎస్సీ సిలబస్ తీస్తే హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్. సో ఇట్ ఈస్ అ ఎడ్జ్ అనమాట. So you should be very, very happy in fact that you have taken up certain, arts related subjects. Okay, so ఆర్ట్స్లో చదువుకున్న తర్వాత సివిల్స్ ప్రిపేర్ వాళ్ళు ఎక్కువగా సోషియాలజీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, కరెక్ట్ అంటారా? సోషాలజీ నేను కాదు, సోషాలజీ నాకు నచ్చింది, నాకు కొద్దిగా ఉన్నటువంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్కి దగ్గర అనిపించింది, నేర్చుకోవడానికి చాలా స్కోరింగ్ అనిపించింది. సో ఇవన్నీ రకాల డిసిషన్ తీసుకొని నేను సోషల్ తీసుకున్నాను. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్, యూ డూ యువర్ రీసెర్చ్. మీకు ఏది నచ్చుతుంది సబ్జెక్ట్, నేర్చుకోవడానికి ఒక జీల్ ఉంది. సెకండ్, మీ గ్రాడ్యుయేషన్లో ఏం సబ్జెక్ట్ తీసుకున్నారు అది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సీ లాట్ ఆఫ్ సైన్స్ స్టూడెంట్స్ గోయింగ్ ఫర్ వేరియస్ సైన్స్ సబ్జెక్ట్స్. ఇట్స్ వెరీ గుడ్. మ్యాథమెటిక్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హ్యావ్ సీన్ దెమ్ టేకింగ్ అప్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. సో దే హ్యావ్ ఇంట్రెస్ట్. ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్లో చదివారు కాబట్టి అవగాహన ఉంది. మూడోది స్కోరింగ్, మంచిగా స్కోర్ అయితే యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ది ఎగ్జామ్. సో దీస్ ఆర్ ద 3 main క్రైటీరియాస్. తర్వాత సార్ చాలామంది హైదరాబాద్లోనో లేదా ఢిల్లీలోనో చదివితేనే మనం సివిల్స్ సాధించవచ్చు అని ఒక ఉన్నారు. దట్స్ ట్రూ అండి. దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి నేను చెప్తున్నాను, దేర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ టు గో టు ఢిల్లీ ఆర్ హైదరాబాద్ ఆర్ ఎనీ టాప్ సిటీస్ టు ప్రిపేర్. ఈరోజు టెక్నాలజీలో ఇంటర్నెట్ వాడుకొని ఎవ్రీ సింగిల్ డేటా ఆర్ సిలబస్ ఆర్ గుడ్ క్వాలిటీ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. ఒక మంచి చిన్న గ్రూప్ పెట్టుకోండి, లైక్ మైండెడ్. మళ్ళీ పెద్దదైతే గ్రూప్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. చిన్న మంచి గ్రూప్ పెట్టుకోండి, హార్డ్ వర్కింగ్, మీతోనే తగ్గట్టుగా మీతో పని చేసేవాళ్ళు కానీ, మీతో స్టడీ చేసినట్టు ఫ్రెండ్స్ స్టూడెంట్స్ కానీ, వెరీ స్మాల్ గ్రూప్ పెట్టుకోండి. యూజ్ ఇంటర్నెట్ ప్రాపర్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి తీసుకున్నటువంటి టెస్ట్ సిరీస్ ఈరోజు ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని మనం టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. అలాంటి సౌకర్యాలు ఈరోజు మనకి అవైలబుల్ ఉన్నాయి. మొబైల్ ఈజ్ వెరీ గుడ్ ప్రొవైడ్ యూజ్ ఇట్ సేఫ్లీ. సో మళ్ళీ ఆ టెస్ట్ సిరీస్తో పాటు మళ్ళీ మీరు ఏదో ట్విట్టర్ ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని కూర్చుంటే మళ్ళీ దాంట్లో టైం వేస్ట్. సో కరెక్ట్గా అందుకే చెప్పాను, కన్స్ట్రక్టివ్ యూటిలైజేషన్, కన్స్ట్రక్టివ్గా వాడుకోవడానికి. మీరు ఇగ్నైట్ ప్రోగ్రాంలో ఒక దగ్గర మీరు చెప్తున్నారు, రెగ్యులర్గా ఇంగ్లీష్ పేపర్స్, న్యూస్ పేపర్స్ ఎక్కువగా చదివితే సివిల్స్ వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది అంటే ఆ మెసేజ్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఈరోజు చెప్తున్నానండి, 1 గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్ ఇస్ గుడ్ ఎనఫ్. చాలామంది స్టూడెంట్స్ని చూశాను, గంటలు పేపర్ చదివేస్తుంటారు. సో ఇట్ ఈస్ నెంబర్ 1, ఇట్ ఈస్ గుడ్. మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి పట్టు ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ ఇట్స్ మంచిదని. కానీ ఉన్నటువంటి టైం ఫ్రేమ్ను మనం మైండ్లో పెట్టుకుంటే చాలా పెద్ద సిలబస్ లిమిటెడ్ టైం స్పాన్లో మనం తయారు చేయాలి కాబట్టి
వన్ గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్ మేకింగ్ గుడ్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఉన్న ఒక పేపర్ తీసుకొని మంచి నోట్స్ తయారు చేసుకొని చదివితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ, ఇట్స్ అ క్వాలిటీ న్యూస్ పేపర్ విచ్ హ్యాస్ బ్యాలెన్స్డ్ ఒపీనియన్స్. అది తీసుకుంటే చదివితే చాలు. సో దట్ ఈస్ మై సజెషన్ అండ్ అడ్వైస్. ఓకే, ఇంకా మనం మీ ప్రొఫెషన్లోకి వద్దాం. సివిల్స్ మీరు రాశారు, ఎన్పిఏలో ట్రైనింగ్, ఎన్పిఏ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నర్సీపట్నం. అంటే మీ మధ్యలో మీరు గ్రేహౌండ్స్ ట్రైనింగ్స్ అయిన తర్వాత కరెక్ట్. నర్సీపట్నం మీరు వచ్చేసరికి అప్పుడు ఎస్పీ జి శ్రీనివాస్ గారు అనుకుంటా, విశాఖపట్నం రూరల్. మీరు వచ్చే టైంకి ముందే అనకాపల్లిలో పొల్యూషన్ బ్లాస్టింగ్స్ రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. నర్సీపట్నం చింతపల్లికి కలిపి ఒకే అప్పుడు ఏఎస్పీ ఉండేవారు. చింతపల్లి పోస్టింగ్ ఉన్నా దానికి కూడా మీకే ఉండేది. రెండుని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకొచ్చారండి? ఏఎస్పీ టైం వాజ్ చాలా ఛాలెంజింగ్ అండి, అండ్ ఆల్సో వెరీ ఫుల్ఫిల్లింగ్. చాలా సంతోషమైన, చాలా ఒక మంచి ఫుల్ఫిల్మెంట్తో ఐ ఫెల్ట్ సర్వింగ్ దేర్ ఇన్ నర్సీపట్నం. సో ఫస్ట్ పోస్టింగ్ యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఇంకా జోష్ ఎక్కువ ఉంటుంది, ఇంకా హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా జీల్ ఎక్కువ ఉంటుంది. సో వీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్. ఐ వాజ్ ఫార్చునేట్. అంటే మా ఎస్ఐలు కానీ మా సిఐలు కానీ చాలా చక్కగా అప్పుడు సహకరించారు. ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒకవైపు నక్సలిజం చింతపల్లిలో, అదేవిధంగా మనకి కొన్ని పార్ట్స్ ఆఫ్ నర్సీపట్నం, మంప, కొయ్యూరు ఈ ప్రాంతంలో, అదేవిధంగా ఒక చోట్లో చూస్తే మనకి ఇండస్ట్రియల్ అన్రెస్ట్, పార్ట్స్ ఆఫ్ మనకి పైక్రాపేట వైపు కానీ, ఎల్లమంచిలి కానీ, ఇవన్నీ చూస్తే లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అన్రెస్ట్. అప్పుడు బ్రాండెక్స్ అనే ఇష్యూ ఒక జరిగేది. ఇవన్నీ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ టైం. గంజా ఒకటి ఉందండి, అండ్ ఆల్సో గాంజా అప్పుడు. సో దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇష్యూస్. సో మల్టిపుల్ ఛాలెంజెస్. సో ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్. Our bosses that time felt I can handle such an assignment for my first assignment. So I was able to do good justice to the posting that time. చాలా మంచి సక్సెస్న మనం చేసాము. ఇండస్ట్రియల్ అన్రెస్ట్ ఒకవైపు కంట్రోల్లో పెట్టుకుంటూ, ఇటువైపు ఒక మంచి సక్సెస్, దళం మెంబర్స్ని అరెస్ట్లు కానీ, సరెండర్స్ కానీ, సో ఎన్కౌంటర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఒకవైపు తీసుకొని యాంటీ నక్సల్ వర్క్, అదేవిధంగా పబ్లిక్తో పాటు మనకు ఒక మంచి ఇమేజ్. And it was the first time that I also interacted with lot of students at నర్సీపట్నం. సో నాకు గుర్తుంది. సో ఆల్ దీస్ ఒకే టైంలో ఏఎస్పీ టైంలో చేయడం అంటే వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నర్సీపట్నం మీరు చెప్తున్నట్టుగా మైదాన ప్రాంతంలో మన కంపెనీ ఇష్యూస్ ఉన్నాయండి. కానీ అప్పర్ మా నర్సీపట్నం చింతపల్లి బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అనే వాళ్ళది ఎక్కువగా మూమెంట్ కనిపించింది. ఆయన కోసం అప్పుడు మీరు చాలా ట్రై చేస్తున్నట్టున్నారు. ఏం జరిగింది? వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టున్నారు. ఉన్నాయండి, అవన్నీ పాతవి చేసాము. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. సో సార్, మీరు నక్సల్స్ మూవ్మెంట్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్గా చూసారా, లేదా సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా మీరు ఐడెంటిఫై చేశారు? అఫ్ కోర్స్ అండి, డే 1 నుంచి ఎనీ బ్యాలెన్స్డ్ ఆఫీసర్ నోస్ ఇట్స్ లైక్ అ సోషో ఎకనామిక్ ప్రాబ్లం. బట్ అది ఒక కామన్ మ్యాన్కి థ్రెట్ అలాగా మారకూడదు. శాంతి భద్రతలు కాపాడుకోవాల్సింది ఒక పోలీస్ ఆఫీసర్ది బాధ్యత కాబట్టి ఆ సోషో ఎకనామిక్ యాంగిల్ని ఒకవైపు మనము అడ్రస్ చేస్తూ శాంతి భద్రతను కూడా కాపాడుకోవాలి. సో ఈ బ్యాలెన్స్ ఇస్ వాట్ ఈస్ యాంటీ నక్సల్ మూవ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. మీ నర్సీపట్నం మీకు బాగా గుర్తుండిపోయింది అంటే మీరు కొంతమంది విలేజ్ని తీసుకొచ్చి అరెస్టులు చేయడం కానీ, సరెండర్లు చేయడం కానీ, లేదా ఒక కోమింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అన్నీ గుర్తున్నాయనండి. బట్ సిన్స్ ఇట్స్ పబ్లిక్ ఫోరం, సిన్స్ ఇట్ ఈస్ ఎన్ అంటే ఒకటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ గురించి కానీ కోమింగ్ అండి, దెర్ వాజ్ వన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండ్ యాజ్ మెనీ యాజ్ ఇఫ్ ఐ రిమెంబర్ ఆల్మోస్ట్ 28 మిలిషియా మెంబర్స్ని మనము సరెండర్ చేయగలిగాము. అట్ ద సేమ్ టైమ్ మారుమూల ప్రాంతాల్లో కొయ్యూరు కానీ, మంప కానీ లోపలికి వెళ్ళడం, మనం వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం పబ్లిక్తో ఇన్సైడ్ ది ఫారెస్ట్, ఇవన్నీ కూడా చాలా గుర్తున్నటువంటి ఇది. బట్ సిన్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ కొన్ని మనకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి, ఉంటాయి. సో వీ కెనాట్ డిస్క్లోజ్ దట్. బట్ వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. రైట్. నర్సీపట్నం తర్వాత నెల్లూరు అక్కడ డిఫరెంట్ అండి. మీకు నక్సల్స్ మూవ్మెంట్ కనబడని ప్రాంతం, అక్కడ రౌడీజం, మీకు కప్పరాల తిప్ప లాంటి దగ్గర అక్కడ అదొక ఇష్యూ ఉంటుంది. కప్పరాల తిప్ప ముందుకు పోతే ఆత్మకూరు ఆబే ప్రాంతంలో ఒక నాటుసారా ఇష్యూ అవ్వచ్చు. ఇంకా ముందుకు వెళ్తే మీకు సముద్రంలో మధ్యన ఫైట్ చేయడం, తమిళనాడు వాళ్ళు రావడం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేపల జలాల మధ్యన, ఈ ఇష్యూస్ని ఎలా మీరు షార్ట్అవుట్ చేసుకోవచ్చు? అగైన్ అండి, నెల్లూరు వాజ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో
ఒకవైపు ఏఎస్పీ అయితే నెల్లూరు ఎందుకు గుర్తుంటుందంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ స్టింట్ యాజ్ ఎస్పీ అండ్ దిస్ వాజ్ ది డిస్ట్రిక్ట్ వేర్ వీ వర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ సో మెనీ న్యూ స్కీమ్స్. సో ఫస్ట్ టైం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం నెల్లూరులో మనం పెట్టాము. సో ఇట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ విచ్ ఐ ఫీల్. అదేవిధంగా ఒక చక్కనటువంటి గ్రౌండ్ని తయారు చేసుకున్నాము. అదేవిధంగా పబ్లిక్తో మనము ఫస్ట్ టైం ఇంటరాక్ట్ ఎలా అవ్వాలి, పబ్లిక్ ఇమేజ్ని ఎలా పెంచాలని చాలా చక్కగా పనిచేసాము. రౌడీ కౌన్సిలింగ్ చాలా ఫేమస్ అయింది అక్కడ. సో నేను వెళ్ళినప్పుడు ఏం చూసానంటే ఏదో రకాల కేసులు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రజలు ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల చాలా భయభ్రాంతికి గురి అవుతున్నారు. ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తే ఇద్దరు కొట్లాడుకుంటే ఆ ఏరియా వాళ్ళు ఎవడో పెద్దోడు వచ్చి నా మీద ఒక రౌడీ దౌర్జన్యం చేశాడని. సో ఫస్ట్ 1 month వాట్ ఐ సా వాజ్ ఎవ్రీబడి ఈస్ కంప్లైనింగ్ అబౌట్ సమ్ హార్డ్ కోర్ ఫెలో కమింగ్ అండ్ హెరాజింగ్ దెమ్. సో నేనేం చూసానంటే ఈ ఎందుకు జరుగుతున్న హెరాస్మెంట్ అని కూర్చొని లిస్ట్ అవుట్ చేస్తే I found out that there are unnecessary చిన్న స్క్రూప్లెస్ ఎలిమెంట్స్, అన్స్క్రూప్లెస్ ఎలిమెంట్స్. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ క్రిమినల్స్, దే ఆర్ నాట్ ఈవెన్ గుడ్ ఫెలోస్. బట్ చిన్న వ్యక్తి ఒక నార్మల్ ప్రజలకి ఇబ్బంది తీసుకుని వస్తున్నాడు. సో అందుకే ఓపెన్గా ఒక మెసేజ్ పంపించాలి పబ్లిక్కి, పోలీస్ అందుబాటులో ఉంటారు. ఇలాంటి వాళ్ళు చిన్న క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఇబ్బంది పెడితే అందుబాటులో పోలీసు ఉంటారు, ఎవరికి భయపడే అవసరం లేదని నేనే లీడ్ తీసుకొని ఐ థాట్ ఐ విల్ సెండ్ అ స్ట్రాంగ్ సిగ్నల్ టు ద పబ్లిక్ దట్ నెల్లూరు పోలీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇస్ విత్ యూ అని. సో దానికి ఓన్లీ రీజన్ వీ కెప్ట్ దట్ కౌన్సిలింగ్. సో ఐ డోంట్ నో ఇట్ బికేమ్ వైరల్. సో వీఆర్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఇది చేయడం వల్ల కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్ అండ్ వీ వర్ ఏబుల్ టు అచీవ్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ వర్ ఆల్సో ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ CCTV కెమెరాస్. ఫస్ట్ టైం 24 CCTV కెమెరాస్ ఉన్నటువంటి ఒక సిటీ నుంచి ఆల్మోస్ట్ 600 odd CCTV కెమెరాస్ బై ద టైమ్ ఐ కేమ్ అవుట్ వీ హ్యాడ్ CCTV కెమెరాస్. లైవ్గా ట్రాఫిక్ సమస్యలు మనము చాలా వరకు వీ వర్ ఏబుల్ టు రిజాల్వ్. దట్ ఈస్ అగైన్ అ బిగ్ టేక్ అవే ఫర్ మీ. నెల్లూరులో వీ హ్యాడ్ చాలా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అక్కడ. సో మనము టైమ్డ్ రెడ్ లైట్స్ తీసుకుని వచ్చాం, సిగ్నల్స్. సో ట్రాఫిక్ సిగ్నల్స్ వర్ టైమ్డ్, అంటే డైనామిక్గా ట్రాఫిక్ చూసుకొని తగ్గట్టుగా అదే చేంజ్ చేసుకుంటుంటుంది. సో ఇవన్నీ ఈ సర్కిల్స్ని తగ్గించి కొద్దిగా ఫ్రీ చేసాము. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ బట్ పబ్లిక్లో వీ హ్యాడ్ సచ్ గుడ్ విల్. సో దే ఫెల్ట్ ఎస్ దేర్ ఇస్ సమ్ గుడ్ వర్క్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ది పోలీస్ అని. వీ హ్యాడ్ గుడ్ నేమ్. సో దట్స్ ద రీజన్ వీ వర్ వెరీ హ్యాపీ. మంచి కార్యక్రమాలు జరిగాయి. సో రౌడీ కౌన్సిలింగ్ కానీ అవర్ కమాండ్ అండ్ కంట్రోల్ ప్రతి ఒక్క వీడియోన వీ వర్ ఏబుల్ టు అనలైజ్. అంటే ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఏదైనా చోరీలు జరిగినప్పుడు వెంటనే దానికి పరిష్కారం ఇవ్వడము. విత్ ఎక్కడెక్కడ బ్యాగ్ లిఫ్టింగ్ కానీ పిక్ పాకెట్స్ కానీ చిన్న క్రైమ్స్ జరిగినప్పుడు ది CCTV కెమెరాస్ వీ వర్ ఏబుల్ టు జనరేట్ ఎవిడెన్స్ ఫర్ దట్. సో ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. కప్రాల తిప్ప అనే విలేజ్ మీద మీ ఫోకస్ ఏంటంటే? అండి, దట్ ఈస్ ట్రెడిషనలీ అ వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అది ఒక క్రిమినల్ ఏరియాగా చూడకుండా we were able to see it as again a socio-economic problem. Right. కొంతమంది ఓల్డ్ రిపీట్ అఫెండర్స్ని తీసుకుని వచ్చి మనం కౌన్సిలింగ్ చేయడము, ఎవరెవరికి అవసరం ఉంది సామాజిక న్యాయంగా వారికి అందించాల్సింది సపోర్ట్ అందించడం, పిల్లలను తీసుకుని వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైన్ చేయడం, పోలీస్ ఉద్యోగాలకి భర్తీ చేయడానికి వారి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశాము. సో ఒకవైపు పోలీసింగ్ అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ మీద మనము పట్టు సాధించాము, ఒకవైపు సామాజిక న్యాయంగా పరంగా చూసుకొని ఆ ఫ్యామిలీస్కి, ఆ విలేజ్లో ఉంటే ఫ్యామిలీస్కి వాట్ ఎవర్ లిటిల్ హెల్ప్ వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ అబౌట్. సో ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. నెల్లూరు అనేది ట్రెడిషనల్ క్రైమ్కి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు తరతరాలుగా ఉన్న వంశం వాటి మీద మీరు ఎక్కువగా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు అని చెప్పగలరు? ఫర్ మీ అండి, చాలా నా మైండ్లో నా మెమొరీలో ఉన్నటువంటి క్రైమ్ అంటే ఒక సీరియల్ మర్డర్, ఒక సీరియల్ అఫెన్స్ వాళ్ళని పట్టుకున్నాము. నేను రాకముందు కావలిలో 3 మర్డర్ జరిగాయి, నేను వచ్చిన తర్వాత ఒక మర్డర్ జరిగాయి. టోటల్ ఆల్మోస్ట్ 4 people వర్ డెడ్ అండ్ ఐ థింక్ 2 ఇంజర్డ్. దాంట్లో ఒక చిన్నారి కూడా ఇట్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఆల్మోస్ట్ 6 months తర్వాత కూడా మనం పట్టు వదలకుండా ఒక గుర్తుంది నాకు వ్యక్తి, ఐ థింక్
థింక్ వెంకటేశ్వర్లోని ఆ ముద్దయ్యకి. సో హీ గాట్ డెత్ సెంటెన్స్ లేటర్. సో యా, సో హీ వాజ్ అ సీరియల్ ఒఫెండర్, మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? అగైన్ సిన్స్ కేస్ ఇస్ వెరీ సెన్సిటివ్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ మచ్. ఓకే. ఇలాంటి ఒక క్రూర్ని, ఒక వెరీ క్రూయల్ ఒఫెండర్ని, యూజువల్గా క్రైమ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 6 months, 8 months, 1 year అయినప్పుడు క్లూజ్ లేనప్పుడు యూజువలీ ద టెండెన్సీ ఈస్ టు స్లోలీ ఫర్గెట్ అబౌట్ ద కేస్. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై టీమ్. మా అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీలు కానీ సిఐలు కానీ, డిఎస్పీ హెస్ రిటైర్డ్ అండ్ 2 CIs ఆర్ స్టిల్ వర్కింగ్ నౌ, 2-3 CIs. ఆల్మోస్ట్ ఒక 6 members టీమ్, ఆల్మోస్ట్ 7-8 months. సో ఆఫ్టర్ 6 months వీ గాట్ అ బ్రేక్ త్రూ. సో ఒక క్రైమ్లో లైవ్గా మనము ఇమీడియట్ క్రైమ్ అయిన వెంటనే పట్టుకున్నాము. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ కేస్ ఫర్ మీ. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ ఎ కేస్ నాకు గుర్తుండిపోతుంది. సో ఆ క్రూర వేలు, ఆ ఒక ఎంత క్రూయల్ ఇంటెన్షన్తో ఆ మోడస్ అపరండి, సుత్తిలో తీసుకొని నెత్తి మీద కొట్టేవాడు. సో ఇట్స్ వెరీ క్రూయల్ మోడస్ అపరండి, వెరీ గ్రూసమ్. So we were able to catch him and then more importantly, we were able to get a death sentence. సార్, మీ ఫస్ట్ పోస్టింగ్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా బ్రేక్ చేసింది ఏమైనా గుర్తుందా? ఆర్గనైజ్డ్ క్రైమ్ నెల్లూరులో కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆయిల్ స్కామ్ ఒకటి ఉంటుంది. యా అండి, ఐ డోంట్ రిమెంబర్ మచ్, బట్ ఐడి అరాక్ మీద మీరు ఆత్మకూరని ఏరియాస్ అని చెప్పారు. సో వీ వర్ ఏబుల్ టు డూ సమ్ గుడ్ వర్క్ దెర్, బట్ నథింగ్ గ్రేట్ దట్ ఐ వాంట్ టు ఫ్లాగ్ ఆర్ డూ, బట్ యా వీ డిడ్ సమ్ ఓకే వర్క్ దెర్. అంటే 2 years కంప్లీట్ చేస్తుంటారు. ఐ వాజ్ దేర్ ఫర్ ఐ థింక్ 1.5 years, I guess. నెక్స్ట్ కాకినాడ కూడా మీకు డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది. ఒకవైపు రంపచోడవరం మావోయిస్ట్, మళ్ళీ మీకంటే నర్సీపట్నం బెల్ట్ కనిపిస్తుంటుంది. ఇంకా ఇక్కడ కూడా అమలాపురం ఆ ఏరియాలో డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది, SC ST కేసులు ఎక్కువ కనిపిస్తుంది. కాకినాడ రౌడీజీ ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఏ విధంగా మీరు కంట్రోల్ చేసుకొచ్చారు? కాకినాడ వాజ్ ఫస్ట్ మీరు వెళ్ళగానే రౌడీలందరూ కౌన్సిలింగ్ చేశారు కదా. యా, సో నెల్లూరులో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో రూరల్ ఎస్పీ గారి కౌన్సిలింగ్. అవును. సో నెల్లూరులో వచ్చినటువంటి మంచి ఫీడ్బ్యాక్తో వి కంటిన్యూడ్ దట్. అంటే మీరు నెల్లూరు నుండి కాకినాడ వెళ్ళక ముందే మీ నేమ్ వెళ్ళి కూర్చుంది, ఎస్పీ వస్తున్నాడు కాలు ఎరగొడతాడు అని. అవును, యా. సో ఐ థింక్ అంటారు కదా, ద రెప్యుటేషన్ ప్రిసీడ్స్ అ మ్యాన్ అంటారు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. నెంబర్ 1, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ రెప్యుటేషన్ అన్నది, ఈ ఇమేజ్ అన్నది, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ ఆర్ పర్సన్ ఎక్స్ ఆర్ పర్సన్ వై. ఇది పోలీస్ ఇమేజ్ ఒకటి. ఈ పోలీస్ రెప్యుటేషన్ వల్ల పబ్లిక్లో ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెంబర్ 2, క్రిమినల్స్లో ఎంతో కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. దట్ ఈస్ 2 main criteria. It is not about Vishal Gunni or X or Y. It is about the image of the police and what good work the police can do. అది చాలా ఇంపార్టెంట్. సో చెప్పాను, ఫీడ్బ్యాక్ నెల్లూరులో మంచిది వచ్చింది కాబట్టి కంటిన్యూ చేశాము అండ్ దట్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. అంటే నెల్లూరులో ఎక్కువ మంది ఉన్నారు, కాకినాడలో ఎక్కువ మంది ఉన్నారు రౌడీలండి? ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్స్ అండి, బట్ ఇట్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. అంటే కౌన్సిలింగ్ అంటే మీరు మాటలతో కాదు, లాఠీతో చేస్తారట కదా? I can't disclose certain things అండి. I mean it's okay. I mean as long as results వస్తే that is good. అంటే కాకినాడలో మీరు పనిచేసిన టైంలో ఒక ఫీడ్బ్యాక్ నాకు వచ్చింది. భానుగుడి సెంటర్, సినిమా స్ట్రీట్, బెస్ట్ అండ్ కో వాచ్ దగ్గర వంతెన సర్కిల్, ఈ 3 ప్రాంతాల్లో బాగా రౌడీజ్ ఉండేది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఎస్పీ గారు వచ్చి ఆ ప్రాంతంలోనే వాళ్ళకి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మెసేజ్ పోయింది, వాళ్ళు అక్కడ నుంచి విత్డ్రా అయిపోయారని చెప్పారు. అంటే ఆ ఇంటెన్షన్ ఏంటంటే, అంటే జనరల్గా మీరు నెల్లూరులో కూడా కౌన్సిలింగ్ చేశారు, మిగతా ఆఫీసర్లు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఒక కమిషనర్ అవ్వండి, ఎస్పీ అవ్వండి, ఇంకోసారి నా ఏరియాలో వేస్తే కాలర్ కొడతా లేదా పీడియాట్ పెడతా అని చెప్తారు. కానీ ఏ రౌడీ ఏ సెంటర్లో అయితే వాడు హీరో అనుకుంటాడో అక్కడే మీరు వాడిని. అంటే వాట్ ఐ వాంటెడ్ టు సెండ్ అ సిగ్నల్ వాజ్, మీ ఏరియాలో మీరు ఏదైనా దౌర్జన్యంగా హడావడి చేయడం కానీ అతి ఉత్సాహం చూపించడం కానీ చేస్తే, అదే ఏరియాలో మీరు ఒక క్రిమినల్ అని మీ పాత కేసులు ఏదేది ఉన్నాయి, మీరు చేస్తున్నట్టు యాంటీ పబ్లిక్ యాంటీ క్రిమినల్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూపెడతామని ఒక కాన్సెప్ట్తో వెళ్ళాము. ఎంత మీరు చక్కగా డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువుతారో అంత మీ సక్సెస్ ఇది మారుతుంది. సక్సెస్ రేషియో విల్ ఇంక్రీజ్, యువర్ స్ట్రైక్ రేట్ విల్ ఇంక్రీజ్, సక్సెస్ రేట్ విల్ ఇంక్రీజ్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. Police, yes, many people ask me, I want to become an IPS officer. Please feel free. ఎప్పుడు నేను అవైలబుల్ ఉంటాను.
నౌ దట్ జిల్లాలో ఉన్నప్పుడు ఐ వాజ్ లిటిల్ షార్ట్ ఫర్ టైమ్ బికాస్ ఆఫ్ వేరియస్ కమిట్మెంట్స్. ఇప్పుడు ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఎక్స్ట్రా టైమ్ విత్ మీ. I will definitely guide all the students, whoever are watching your iDream this interview. I am available anytime. Please give me 2 to 3 days. యూజువల్గా సామాజిక మాధ్యమంలో నేను ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ వాడను. యూజువల్గా సమ్ పీపుల్ మెసేజ్ మీ. వెన్ దే డూ దట్, ప్లీజ్ గివ్ మీ 2 to 3 days టు రిప్లై. సమ్టైమ్స్ ఐఎమ్ బిజీ విత్ వర్క్, ఆఫీస్ అండ్ అదర్ థింగ్స్. సో ఐ విల్ రిప్లై. తప్పకుండా గైడ్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు కూడా స్పెసిఫిక్గా యూ కెన్ ఆల్సో టేక్ ఎన్ ఇంటర్వ్యూ ఫర్ ఎక్స్క్లూజివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. అది కూడా పెడితే ఐ విల్ బీ విల్లింగ్ అండ్ వీ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. I wish all the very best and to all the students who are preparing, and most important to iDream Medias. Okay. So you promised 1 hour but you have managed 1.5 hours with me. So thank you for bringing out all the old memories also. It was nice talking to you, Murali garu. Thank you so much. Yeah, thank you. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు విశాల్ గున్ని గారు. రావాలనుకున్న వారు ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే నాతో సంప్రదించవచ్చు అంటూ సూచిస్తున్నారు. ఫోకల్ నాన్ ఫోకల్ అనేది కాదు, ఎక్కడ మన పని చేస్తే మన మార్క్ ఉందంటే అదే ఫోకల్ అవుతుందంటూ తమ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి సూచిస్తున్నారు. ఇది ఈ వారం విశాల్ గున్ని గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe. iDreams. For more videos, సబ్స్క్రైబ్. iDream. Please subscribe for more videos. iDream. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.